ప్రైజ్ ద లార్డ్ అందరికీ ఎలా ఉన్నారు? అపవిత్రములైన ముస్లిము ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అని అపోస్తలుడైన పౌలు తీమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు. అపవిత్రములైన ముస్లిము ముచ్చట్లను విసర్జించి, మరి మనం చేస్తున్నటువంటి టైం వేస్ట్ పనులు, టైం వేస్ట్ మాటలు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అని. ఎందుకంటే ఎవరైనా మనల్ని భక్తి విషయంలో ప్రోత్సహించగలరు, కానీ మరి మనము మాత్రమే దాన్ని సాధకము చేసుకోగలము. కాబట్టి మరి ఈ జీవితంలో మనము ఎంత సంపాదించినా, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అష్టైశ్వర్యాలు కావచ్చు, ఏదైనా కూడా మనము ఎంత సంపాదించినా అది మనకు కొంతవరకే ఉపయోగకరము. మనము చనిపోయినంత వరకే, లేదా మనము ముసలి వాళ్ళం అయ్యేంత వరకే అది మనకు ప్రయోజనకరం అవుతుంది. మరి అందుకే అంటాడు 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోయే జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ఎంతో ప్రయోజనకరమైన. మరి ఈ జీవితంలో మనం సంపాదించినది ఏదైనా కూడా మనకు కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవుతుంది, కానీ దైవభక్తి అనేది రాబోయే జీవన విషయంలో కూడా. ఎందుకంటే మనము చనిపోవడంతో అంతా అయిపోయినట్లు కాదు, మనము నిత్య జీవంలో ప్రవేశించబోతున్నాము. మరణము లేని జీవితంలోనికి మనము ప్రవేశించబోతున్నాము కనుక మనకు ఎంతో ఉపయోగపడే దైవభక్తిని మనందరము కూడా సాధకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జీవితంలో కూడా దైవభక్తి అనేది ఎంతో ముఖ్యము. ఎందుకంటే మనము దైవభక్తిలో మనము ఎప్పుడైతే కొనసాగుతామో మనము శరీర క్రియలను కూడా మనము జయించగలుగుతాము. ఎటువంటి ఎడిక్షన్ అయినా కూడా మనము జయించగలుగుతాము. మరి దేన్నైనా, పాపాన్ని మనము జయించగలుగుతాము. అందుకే అంటాడు, ఇప్పటి జీవము విషయంలోనూ రాబోయే జీవము విషయంలోనూ కూడా మరి దైవభక్తి ఎంతో ప్రయోజనకరమని మరి నాకు దేవుడిది జ్ఞాపకం చేశాడు. అందుకని నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఐ థ్యాంక్ లార్డ్ ఫర్